హాయ్ అండి, ఈరోజు నేను పెసరపప్పు దోశలు చేస్తున్నాను. నేను ఎర్లీ మార్నింగ్ చేసి పెసరపప్పు నానబెట్టుకున్నానండి దోశల కోసము. ఒక గ్లాసుడేమో పెసరపప్పు, కొంచెము ఒక పిరుకుడేమో రైస్ వేసాను ఇందులో. వీటిని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. ఇదిగోండి శుభ్రంగా కడుక్కున్నాము. మనం ఎర్లీ మార్నింగ్ 4 వేసి నానబెట్టుకున్నాను అనమాట. దీన్ని మిక్సీ పట్టుకున్నాము. ఇదిగోండి మిక్సీలో వేసుకుంటాము. ఇదిగోండి పట్టేసాను. సూపర్ టేస్ట్ ఉంటుంది. పచ్చిమిర్చి అల్లం ముక్క వేసుకొని మిక్సీ పడితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్నాను కదా, ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని మనం చట్నీది ప్రిపేర్ చేద్దాము. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. హాయ్ అండి, మనం ఎప్పుడు దోశల కోసం చట్నీ ప్రిపేర్ చేసుకుంటాము. ముందు స్టవ్గా వెలిగించేసి కడాయి పెట్టేసుకున్నాము. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఒక 4 పచ్చిమిర్చి వేసుకున్నాము. తుంపుకుంటున్నాను. పల్లీలు వేసుకుంటున్నాను. అది కలుపుకుందాము. ఇదిగోండి కొద్దిగా పుట్నాలు వేసుకుందాము. మంచి టేస్ట్ ఉంటుంది. స్టవ్ బంద్ చేసుకుందాము. ఇది పక్కన పెట్టేసుకున్నాం, చల్లారనిద్దాము. ఇదిగోండి మిక్సీలో వేసుకున్నాం కదా, 4-5 రూపాయలు వెల్లిపాయలు వేసుకున్నాము. మిక్సీ పడదాము. మనం చట్నీకి తాలింపు వేసుకున్నాము. వేయించుకున్న దాంట్లో తాలింపు వేసుకున్నాము. కొద్దిగా వేసుకున్నాము. కొద్దిగా వెండి మిర్చి వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. చిక్కుడు పసుపు వేసుకుంటున్నాను. ఇందాకలా నేను ఉప్పు ముందు వేయలేదన్నమాట, మిక్సీ పట్టేటప్పుడు వేసాను, మీకు చూపించలేదు. ఓకేనండి, ఈ తాలింపు సూపర్ ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనము దోశలు వేసుకున్నాము. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకున్నాము. మరి ఇంత గట్టిగా ఉండకూడదు, కొంచెం లూజ్గా ఉండాలి. ఓకే, హీట్ అయింది. కలుపుకున్నాం కదా, సూపర్ టేస్ట్ ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటాము. ఇందులో మనం ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఆనియన్స్ వేసుకోవట్లే, ప్లేన్ ఎగ్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఎక్కువగా ప్లేన్ దోశ చేస్తున్నాను. ఇలా స్లోగా చేసుకోవాలన్నమాట. ఇలా ఉంటుంది దోశ, చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా కొద్దిగా వాటర్ చల్లుకోవాలి.
కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోనండి అయిపోయింది. వీధి ప్రాసెస్ మెల్లగా తీసుకోవాలి. సింపుల్ అండి ఇది. సింపుల్ ప్రాసెస్ ఇది. ఇదిగండి పెసరట్టు సూపర్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పల్లీల చట్నీ, రెడ్ చట్నీ, పెసరట్టు సూపర్ కాంబినేషన్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి, బాయ్.